అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మా టెర్రస్ గార్డెన్ గురించి చెప్పబోతున్నాను. చూడండి ఎంత అందంగా ఉందో. ఇదేనండి మా టెర్రస్ గార్డెన్. మేము ఈ మధ్య టైల్స్ వేయించామండి. అంతకుముందు ఈ మొక్కలకి మడి ఎక్కువ పెద్దగా కట్టించాము. చాలా పెద్దగా కట్టించాము. అంత అయితే కలుపు తీయడము అదంతా కష్టంగా ఉంటుందని చెప్పేసి మేము కాస్త చిన్నగా కట్టించుకున్నాము. అదిగోండి వెడల్పు తగ్గించేసి చిన్నగా కట్టించాను. దీనిలో చాలా మొక్కలు వేసాను. అన్ని రకాల మొక్కలు అనేవి ఇందులో ఉన్నాయి. కూరగాయల మొక్కలు. నేను ఇక్కడ ఇలా కట్టించిన కాడి నుంచి ఒకసారి కూడా ఆకుకూర అనేది బయట కొనలేదు. అన్నీ మాకు ఇక్కడే వస్తాయి. కూరగాయలు మాత్రం వేయలేదండి. ఎందుకంటే మాకు చాలా ఎక్కువ కోతులు వస్తుంటాయి, వచ్చి పాడు చేస్తాయి. అందుకని పూజకి సంబంధించిన పువ్వులు, ఆకుకూరలు మాత్రమే వేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఆకుకూరలను కూడా బాగా పాడు చేస్తున్నాయి. ఈ మధ్య కొత్తిమీర అవన్నీ వేసి తీసేసాను. ఇవిగోండి ఇప్పుడు చూడండి తీగ గులాబీలని వేశాను. ఈ గులాబీలు కూడా ఆన్లైన్లో బుక్ చేశాను, సరిగా రాలేదు. ఇంకా ఇగోండి శంఖపూలు అన్ని మొక్కలు వేశాను. ఇంకా కంపోస్ట్ కూడా నేను ఇక్కడే తయారు చేసుకుంటాను. ఈ మొక్కలకి తెగులు రాకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తుంటాను. ఇదంతా బాగుంది, కానీ ఒక చిన్న పొరపాటు జరిగిందండి. మా టైల్స్ వేసేటప్పుడు ఈ టైల్స్ వేసేవాళ్ళు సరిగ్గా వేయకపోవడం వల్ల నేను చాలా పెద్ద ప్రాబ్లమ్నే ఫేస్ చేయాల్సి వచ్చింది. అదేంటో మీకు ఈరోజు చూపిస్తాను. ఈ టైల్స్ వేసేటప్పుడు అంతకు ముందు ఉన్న గోడని పగలగొట్టారు. అది పగలగొట్టినప్పుడు దాన్ని వాటర్ ప్రూఫ్ చేయలేదండి. సరిగ్గా వాటర్ ప్రూఫ్ చేయకుండా కొంచెం ప్లేస్ని వదిలిపెట్టారు. ఆ ప్లేస్ ఉండడం వల్ల వర్షం పడ్డప్పుడు వాటర్ అంతా లీక్ అయిపోయి టైల్స్ కింద వేసిన డస్ట్ వల్ల వాటర్ మొత్తం వెళ్ళి గోడల్లో ఇంకి గోడలన్నీ బాగా బ్రేక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ మట్టి మొక్కలు అన్నీ తీసేసుకొని మళ్ళీ దీన్ని రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇదిగోండి ఇలా బస్తాల్లో అన్నీ వెత్తి పెట్టుకున్నాను. ఈ బస్తా కూడా కోతులు పడేసాయి. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇక్కడ ఇటుక, ఈ చిటుక కనిపిస్తుంది కదండి, ఇక్కడే కనిపించే ఇటుక వల్ల వాటర్ అనేది కిందకి దిగి మొత్తం ఫ్లోరింగ్ మొత్తం పాడైపోయింది. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇది వాటర్ ప్రూఫ్ చేయలేదు. అంతకుముందు ఉన్నదానికి వాటర్ ప్రూఫ్ చేశారు. ఈ కొంచెం ప్లేస్లో చేయకపోవడం వల్ల మొత్తం వాటర్ అనేది స్లాబ్లో నుంచి లీక్ అయ్యి వాటర్ బయటకు వచ్చేస్తున్నాయి. ఇటు సైడ్లో కూడా సరిగ్గా ఫినిషింగ్ చేయలేదు వాటర్ ప్రూఫ్ తోటి. ఇలా మొత్తము ఇలాగే వదిలేయడం వల్ల ఈ మట్టి పోసినప్పుడు ఆ మట్టిలో ఉన్న వాటర్ అంతా కిందకి ఇమికిపోయి మెల్లమెల్లగా మా స్లాబ్ అంతా కూడా వాటర్ లీకేజ్ అవుతుంది. బాగా వాటర్ ప్రాబ్లం వచ్చేసింది. దీనికోసం మట్టి అంతా తీయాల్సి వచ్చింది. మొత్తము ఇట్లా బ్రేక్ వచ్చేసింది గోడలన్నీ. ఇలాగా దీనిలో నుంచి వాటర్ లీక్ అవుతుంది. ఎక్కడైతే ఐరన్ ఉందో ఆ ఐరన్ ఉన్న ప్లేస్ అయితే మాత్రం తుప్పు పట్టిపోతుంది బాగా. ఇట్లా పెచ్చులుగా కూడా లేచి వస్తూ ఉంది. ఇదిగో చూడండి ఇట్లా పెచ్చులుగా లేచి వచ్చింది. అంతేకాదండి, ఇదిగోండి గోడల చుట్టుపక్కల కూడా కొంచెం పాచిలాగా పట్టేసింది. మొత్తం వాటర్ దిగిపోతుంది ఈ స్లాబ్ మొత్తం మీద. పాపం మా మొక్కలన్నీ ఇలా బకెట్లలోకి వచ్చేసాయి. అలానే తీసేయడానికి వల్ల కాలేదు. మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలన్నీ ఇట్లా బకెట్లలో పెట్టుకొని మేము మళ్ళీ దీన్ని రిపేర్ చేయిస్తున్నాము. ఇదంతా శుభ్రం చేసుకొని మట్టి ఉంటే మళ్ళీ సరిగా మాల్ అనేది అంటదంట. అందుకని దీన్ని మళ్ళీ బాగా రిపేర్ చేయించేసి ఈసారి మాత్రం ఈ మట్టిని ఇట్లాగా మొత్తము దీంట్లో పోయినండి విడివిడిగా కుండీలు పెట్టుకొని దాంట్లో పెట్టుకుంటాను. ఇదిగోండి చూడండి అంతా ఎలాగైపోయిందో. ఇప్పుడు మొత్తాన్ని అన్నిటినీ కుండీలోకి మార్చుకోవాలి. అలా చేసినప్పుడు మళ్ళీ మీకు ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను. మీరు మాత్రం టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరిగా వాటర్ ప్రూఫింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయించుకొని ఇలా టెర్రస్ గార్డెన్ని ఏర్పాటు చేసుకోండి. లేకపోతే నేను పడ్డ తిప్పలే మీరు పడాల్సింది వస్తుంది. అసలు వీటన్నిటి బదులు
కుండీల్లో తెచ్చి పెట్టుకుంటేనే మంచిదండి. పెద్ద పెద్ద కుండీలు కూడా మనకి ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. ఆ కుండీలు తెచ్చి పెట్టుకోవడం చాలా బెటరు. మళ్ళీ వీటన్నిటినీ కుండీల్లో నాటుకున్నప్పుడు మరొక వీడియో చేద్దాము. చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.